ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలు. ఇక్కడ దేవాది దేవుడైనటువంటి యెహోవా ఇర్మియాతో మాట్లాడుతూ నాకు మొరపెట్టుము అని మాట్లాడడం ప్రారంభించాడు. నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నీకు ఉత్తరమిస్తాను. ప్రభుల వారలారా, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల జీవితాలలో, విశ్వాసుల జీవితాల్లో ఏం కోరుతాడంటే ఒక ఎక్సర్సైజ్ కోరడం ప్రారంభిస్తాడు. ఒక అభ్యాసం ఏంటంటే దేవునికి మనం మొరపెట్టాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మన వంతు. దేవుని యొక్క వంతు ఏంటంటే నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అనడం ప్రారంభించాడు. అంటే ఎల్లప్పుడూ దేవుడు మన జీవితాల్లో కోరేటువంటి ఒక మధురమైనటువంటి అనుభవం దేవునికి మొరపెట్టడం అనేటువంటిది. చూడండి, బైబిల్లో గమనిస్తే కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. కీర్తనలు 2:8. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. చాలు. ఇక్కడ దేవుడు తన